Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto ఇంటర్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ రెండో రోజు కొనసాగుతుంది. రోజు ఉదయం తన నివాసం నుండి అవినాష్ కోఠిలోని సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. కేసును దర్యాప్తు చేసిన అధికారులు ఎంపీని విచారిస్తున్నారు. నిన్న అవినాష్ను సిబిఐ అధికారులు దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. వివేక హత్యకు గురైన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఆయన రాజకీయ అరంగేట్రం, కేసులో అనుమానితులు, నిందితులుగా ఉన్న వారితో సంబంధాల గురించి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో రోజు అవినాష్కు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తాడు. ప్రవీణ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు అనేది ఒక అంచనా అయితే ఉందా? ఓకే, థ్యాంక్ యూ వరుణ్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రెండో రోజు అయితే అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రెండో రోజు విచారణ అయితే ఎదుర్కొంటున్నారు. అయితే నిన్న చూసుకున్నట్లయితే దాదాపుగా 8 గంటల పైన అయితే అవినాష్ రెడ్డిని అయితే సిబిఐ వారు అయితే ప్రశ్నించారు. అయితే నిన్న చూసుకున్నట్లయితే ఈ యొక్క విచారణ అనేది ఒక లిఖితపూర్వకంగానే, అంటే ఏవైతే అడగాలనుకున్నారో అవన్నీ కూడా ఒక లిఖితపూర్వకంగానే ఒక ప్రశ్న రూపంలోనే సంధించాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వుల మేరకు, అలాగే ఈ యొక్క విచారణ మొత్తం కూడా ఒక అవినాష్ లాయర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో జరగాలంటూ ఒకవైపు హైకోర్టు అయితే ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే నిన్న అంతవరకు జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రెండో రోజు కూడా ఈ రోజు అయితే విచారణ అయితే జరుగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే దాదాపు ఇప్పటికే 3 గంటల పాటు ఒక విచారణ అయితే జరుగుతూ వస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ రోజుకు ఒక మలుపు తిరుగుతుంది, కొత్త అంశం తెర మీదకి వస్తున్నారు అని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ నెల 30 వరకు అయితే ఒక గడువు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వివేక హత్య కేసు వెనక ఏం బాగుంది ఏంటి అనేది ఈ 30 లోపు తెలియాల్సి ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ సిబిఐ కూడా ఈ యొక్క కేసుకి అత్యంత లోతుగా విశ్లేషించే రూపంలో ముందుకు విచారణ చేపడుతుంది అనుకోవచ్చు. అయితే ఈ విధంగా మనం చూసినట్లు ఈ తరుణంలో మరో కొత్త అంశం కూడా పైకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు కోరిన ఈ నేపథ్యం అయితే మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి 25 వరకు కూడా హైకోర్టు సిబిఐ వారికి ఉత్తర్వులు ఇచ్చారు, ఎటువంటి అరెస్టులు చేయకూడదని. దీనికి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించింది. సో దానికి సంబంధించి ఒక విచారణ అయితే రేపు చేపట్టున్నారు జస్టిస్ చంద్రచూడ్ యొక్క ధర్మాసనం. అయితే దానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకైతే ఛాలెంజ్ తీసుకుని సవాల్ విసురుతూ సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించారు సుందర్ రెడ్డి. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే నిన్న ప్రతి అంశం కూడా ఒక వ్యక్తిగతంగా రాజకీయ పరంగానే అవినాష్ రెడ్డిని అయితే విచారణలో భాగంగా ప్రశ్నించారు. అయితే ప్రతిదీ కూడా ఆడియో వీడియో రికార్డింగ్ లోనే చేయాలని చెప్పేసి ఒక పక్క హైకోర్టు ఉత్తర్వులు. అయితే బలంగా చూసుకున్నట్లయితే 40 కోట్ల డీల్ ఏ ఉందో దానికి సంబంధించి, అలాగే డబ్బులు ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగినాయి అనే దాని గురించి, అలాగే ఒక హత్య జరిగిన తర్వాత ఇది గుండెపోటుగా చిత్రీకరించాల్సిన అవసరం ఏంటి, సో ఇలాంటి అంశాలు అయితే మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఉదయ్ కుమార్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా అక్యూజ్డ్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కూడా
అదే హైకోర్టుని అయితే ఆశ్రయించారు. ఎందుకంటే కేవలం గూగుల్ టికెట్ లొకేషన్ తోనే మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. అలాగే ఇలాంటి అంశాలతో ఈ వక్రీకరించే విధంగా మాపై బురదల్లే కార్యక్రమంలోనే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఎవరైతే అప్రూవర్ మన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా తీసుకొని ఈ విధంగా దర్యాప్తు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒక తప్పుడు దారిలో ఒక దర్యాప్తు చేపడుతున్నారని చెప్పేసి ఉదయ్ కుమార్ రెడ్డి అలా భాస్కర్ రెడ్డి కూడా హైకోర్టుని అయితే ఆశ్రయించినట్టు తెలుస్తుంది. అయితే ఒక పిటిషన్లు తీసుకుని కూడా వారు చేపడుతున్న కార్యక్రమం చూడొచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే రెండో రోజు, ఈ రోజు అత్యంత కీలకంగా మారే అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే కొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు అప్రూవమైన దస్తగిరి స్టేట్మెంట్ల ఆధారంగా అలాగే సైంటిఫిక్ ఆధారంగా సిబిఐ అయితే కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. దానికి కూడా సమాధానం వచ్చి దానికి కీలకంగా తీసుకొని ఒక లీడ్ తీసుకొని ఈ రోజుకు సంబంధించి ప్రశ్నలు అయితే రూపొందించి ఆ విధంగా అడుగుతున్నారు. సో అవి కూడా ఎంతవరకు ఏంటి మనకి బయట తెలియస్తుంది. అయితే ఈ రోజు కూడా మరి అత్యంత కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇప్పుడు అసలే రానున్నది కూడా ఈ ఎలక్షన్ మూమెంట్ టైంలో ఈ విధంగా ఇది అవివేక హత్య కేసు మరీ తెర మీద రావడం కూడా ఇది ఒక అలజడిగా సృష్టిస్తున్న వైసీపీ నేతల్లో కూడా. టీడీపీ నేతలు కూడా బలంగా చెప్తున్న మాట కూడా ఏంటంటే ఏదేమైనా సరే చివరి దశలోకి ఇది వచ్చింది కాబట్టి ఎవరు ఏంటనేది తెలిసింది. ప్రతి ఒక్కళ్ళు కూడా నీరు గార్చే విధంగా చేస్తున్నారు అని చెప్పి ఒకవైపు టీడీపీ నేతలు అంటున్నారు. ఒకవైపు సునీతారెడ్డి కూడా ఈ సిబిఐ ఇప్పుడు ప్రతిదీ కూడా కొత్త అంశాన్ని పైకి తీసుకొచ్చు నీరు గారే ప్రయత్నం చేపడుతున్నారు వీళ్ళందరూ కూడా. సో ఏదేమైనా సరే దీనికి సంబంధించి ఈ నెల 30 తారీఖులోపు గడువు ఉంది కాబట్టి సిబిఐ కూడా విచారణ అనేది ఇంకా త్వరగా చేస్తుందని చెప్పేసి మనం ఆలోచించాలి వరుణ్. థ్యాంక్ యూ ప్రవీణ్. అన్నా